భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 49 శ్లోక. మాతి వ్యదా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమి దృక్మమేధం వ్యపీతవైః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. మాతే వ్యధ అంటే ఎవరికి లభించలేని ఆ అదృష్టాన్ని నీ పట్ల నేను ప్రసన్నుణ్ణయ్యాను కాబట్టి ఆ విరాట రూపాన్ని చూపిస్తున్నాను. ఆ విరాట రూపాన్ని చూసి ఎందుకు ఇంతలాగా నువ్వు భయానికి లోబడుతున్నావు అని ఇక్కడ విశేషంగా మాతే వ్యధ. మాతే వ్యధ అంటే నీకు ఇది తగనిది. ఎలా అయితే ఇంతకుముందు క్షత్రుడైన వాడు యుద్ధం చెయ్యాలి కానీ పిరికితనంతో వెన్ను చూపించి పారిపోకూడదు అన్నాడు. అంటే అదే భయం అయినప్పటికీ కూడా కొంతమందికి కొన్ని మళ్ళీ ఎందుకు నువ్వు ఇది చేయకూడదు అని ఎందుకు వస్తుంది? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడంటే వైద్యం చేయాలి. రక్తం చూసి ఆయనే వణికిపోతూ ఉంటే ఆ పదవికి ఏదైతే నువ్వు వృత్తిలో ఉన్నావో దానికి నువ్వు ధర్మంగా ఏమన్నా చేస్తున్నావా? లేదు. దానికి నువ్వు ఉండటానికి తగని వాడివి. ఇంత భయం ఉన్నవాడు అక్కడ దాకా ఎందుకు వెళ్ళావు నువ్వు? వెళ్ళిన తర్వాత ఆ భయాన్ని వదలాలి. అలాగే యుద్ధం చేయటానికి యోధుడు అన్నవాడు భయానికి, భ్రాంతికి, అలాగే మోహానికి లోబడకూడదు. యుద్ధం చెయ్యనంత వరకే యుద్ధానికి పూనుకుని యుద్ధానికి అక్కడ నువ్వు దిగిన తర్వాత తనవాడు నావాడు అన్న భేదం లేదు. శత్రుపక్షంలో ఉన్నవాడిని నిస్సందేహంగా యుద్ధం అన్నది రాకూడదు, కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి? మన తన అన్న భేదం లేకుండా యుద్ధాన్ని ధర్మపరంగా కొనసాగించాల్సిందే. మధ్యలో వైదొలగటానికి లేదు. అందుకే నీకు ఇది తగదు. ఏం తగదు? వ్యధ మాచ విమూఢ భావ. వ్యధ అంటే బాధకి లోబడటం, భయానికి లోబడటము. ఇవే కాకుండా మళ్ళీ అయోమయ స్థితి, విమూఢ భావ, అయోమయ స్థితి అంటే ఇతను బాధపడక్కర్లేదు కానీ వేరే వాళ్ళు పడచ్చా? దానికి కూడా అంటే ఇప్పుడు నువ్వు ఇంతే సంతోషపడాలి, నువ్వు ఇంతే బాధపడాలని కూడా మళ్ళీ ఎక్కడైనా కొలిచి చెప్తారా? కొలమానం ఉంటుందా దానికైనా? భయం కూడా ఇంతే పడాలి, లేకపోతే లోపలే పడాలి, బయటే పడాలి, నువ్వు భయపడకూడదు, నువ్వు భయపడవచ్చు, ఇట్లా చెప్తామా? అంటే యోధుడికి సామాన్యుడికి ఉన్న తేడా ఏంటి? రక్షణ కల్పించిన స్థితిలో ఉన్నావు కానీ మళ్ళీ అపోహలకి అయోమయ స్థితి ఎందుకు వస్తుంది అంటే అవగాహన లేకపోవటం. కొన్ని ఇంత విద్యలు నేర్చుకున్నప్పుడు అవగాహన లేకుండానే ఇవన్నీ వచ్చాయా? అంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎప్పుడైతే మన అనుకోని రీతిలో అకస్మాత్తుగా కొన్ని జరుగుతాయో ఇట్లాంటి ఉద్వేగం అన్నది సర్వసాధారణంగా వస్తుంది. అయితే ఇక్కడ శ్రేష్ఠుడికి మళ్ళీ సామాన్యుడికి వ్యత్యాసం ఎక్కడుందంటే ఆ శ్రేష్ఠుడు మళ్ళీ వెంటనే స్థిరపడతాడు, ఆ అయోమయాన్ని తొలగించుకుంటాడు, ఆ భయాన్ని తొలగించుకుంటాడు, మళ్ళీ ముందుకు కొనసాగుతాడు. కష్టాలు అందరికీ వస్తాయి, ఎప్పుడు అన్ని సుఖాలు ఎవ్వరికీ ఉండవు. సమస్యలు కూడా అందరికీ వస్తూ ఉంటాయి. వాళ్ళకు వచ్చింది చిన్న సమస్య, నాది పెద్ద సమస్య అనుకోవటానికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా సర్వసాధారణంగా అందరికీ వస్తూ ఉంటాయి. నువ్వు బాధపడుతూ కూర్చున్నంత మాత్రాన ఇదేదో పెద్ద సమస్య అని, వాళ్ళు నవ్వుతూ ఎదుర్కొంటున్నంత మాత్రాన వాళ్ళకి సమస్య లేదంటావు అన్నది అజ్ఞానము. పైగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎందుకు నీకు తగదని చెప్తున్నాడు అంటే జ్ఞానం పొందాలి అంటే అజ్ఞానం తొలగిపోతేనే అది సాధ్యమవుతుంది అని చెప్పాడు. అలాగే కొన్ని నువ్వు నిమిత్త మాత్రుడివి. నేను భయపడ్డానో లేకపోతే నేను ఇది కావాలనుకుంటున్నానో అని ఏమీ జరగవు, జరగకుండా మానవు. జరిగేది జరుగుతుంది కానీ నేను ఎలా ఉంటున్నానన్నది ప్రధానము. నాకు బాధ కలిగించేవి జరిగినా, నాకు సంతోషం కలిగించేవి జరిగినా, నాకు భయానికి లోబడేలాగా ఏదన్నా అకస్మాత్తుగా ఏది జరిగినా సరే ఆ పరమాత్మ స్మరణ అన్నది నేను విడవకుండా ఆ పరమాత్మకే సమర్పించుకుని ప్రతిదీ మహాప్రసాదము. ఇది నాకు పాత్రత ఉందనుకున్నావు, ఇది నాకు అర్హత ఉందనుకున్నావు, ఇది నాకు ఇచ్చావు, నేను స్వీకరిస్తున్నాను. పైగా ఏదన్నా సమస్య ఇచ్చినా సరే దీన్ని నేను తట్టుకోవాలనే ఇచ్చావు కదా, దీన్ని ఎదుర్కొనేలాగా దృఢత్వాన్ని కూడా నువ్వే ఇస్తావన్న నమ్మకం ఉండటము. అందుకే నువ్వు ఇలా భయపడకూడదు, భయాన్ని వదులు, అయోమయ స్థితిని వదులు. నువ్వు నిమిత్త మాత్రుడి అంటే చంపేది నేను, చచ్చేది వాళ్ళు, పైగా దీని తర్వాత ఇది జరుగుతుంది, నేనేదో చేసేస్తా,
అవన్నీ పక్కకు పెట్టి చేసేది నువ్వు కాదు, నిమిత్త మాత్రం. నువ్వు చంపనంత మాత్రం అవతలోడు శాశ్వతంగా ఉండట్లేదు, నువ్వు చంపేద్దాం అనుకున్నంత మాత్రం వెంటనే చచ్చిపోడు. ఇది పరమసత్యం. అందుకని ఆ భయాలు, భ్రాంతులు, అయోమయ స్థితిని విడిచిపెట్టు, ఇది నీకు తగదు. దృష్ట్వా రూపం ఘోరం, ఏదైతే, ఎందుకంటే అందరికీ సాధ్యం కానిది. దృష్ట్వా అంటే చూసావు, అందులో ఏం జరుగుతుందో నీకు కనిపిస్తుంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటే ఇప్పుడు నేనేదో చేసేసాను ఎలా అనుకుంటావు? అంటే ఆ మాత్రం విచక్షణ కూడా నీకు లేకుండా ఎందుకు అవుతుంది? అయోమయ స్థితి ఉన్న కారణంగా. అందుకు నా ఈ రెండు వదిలిపెట్టు, నీకు అది అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు చూసావు కదా, అంటే ఇక్కడెక్కడైనా నువ్వు చంపుతున్నట్టు కనపడుతుందా? ఇక్కడెక్కడైనా సరే దీనికి కారణం నువ్వని కనిపిస్తుందా? అవేవి కనపట్లేదే అందులో. చూసావు కదా ఆ దివ్య రూపం. ఎలా ఉందా రూపం? ఘోరం అంటే చాలా భయంకరంగా ఉన్నది. ఎందుకంటే సర్వం వ్యాపిన, ఆ సృష్టి మొత్తం వ్యాపించి ఉంది. ఇంతలా జరుగుతున్నవి ఒక్క దగ్గరగా నీకు కనిపించేస్తూ ఉన్నాయి. అందుకుని భయం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా జీవితకాలం 60 ఉందో 70 ఉందో, నాకు నిన్నది మొన్నది కొన్ని సంవత్సరాల క్రితమే అంతంతే గుర్తుండి ఉంటాయి. పైగా నాకు చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఏం గుర్తులేదు. నా జీవితంలో ఒక 45 సంవత్సరాలు గడిచిపోయి ఉన్నాయి, కానీ నాకు అవన్నీ ఏం గుర్తులేదు. కొన్ని కొన్ని నాకు బాగా ఇష్టమైనవి, కొన్ని కొన్ని సంఘటనలు మట్టుకే నాకు గుర్తున్నాయి. కానీ నేను తప్పులు చేశానో ఒప్పులు చేశానో అవన్నీ ఒక్కసారిగా. ఇప్పుడు ఏం చెప్తారంటే చచ్చే ముందు మనకు ఒక స్లైడ్ షో వస్తున్నట్టు వస్తుందంట మనస్సాక్షి ఉన్నవాడికి. ఒక్కసారిగా అంటే నేను ఏం చేశాను, కనీసం ఒక్కటన్నా మంచి పని చేశాను ఈ మరణకాలం ఆసనం అయ్యే లోపల అన్న ఆలోచన వస్తుంది. ఆ స్లైడ్ షో ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా కొన్ని కొన్ని నేను మర్చిపోయి ఉంటాను కదా, కానీ అక్కడ ఇప్పుడు స్పష్టతంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఏమేం చేస్తున్నాను అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అన్నీ అలా కనిపిస్తాయి. అప్పుడు ఎలా అనిపిస్తుంది? చెయ్యరాంది చేసేసి, అంటే ఇంతకుముందు అజ్ఞానంలో నాకు తెలియకుండా కాస్త జీవితాన్ని గడిపేశాను, అది వేరు. ఇప్పుడు తెలిసింది, తెలిసాక మళ్ళీ ప్రతిదీ తప్పని నాకు అర్థమవుతుంది. అర్థమయ్యాక ఇంకోటి చెయ్యకూడదని తపన పడతాను. అలాగే ఇక్కడ అన్నీ మూలంగా ఇదంతా కూడా ఇది నేనే, అది నేనే, ఆ వసువులు నేనే, ఆదిత్యులు నేనే, ఇవన్నీ నేనే అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతర్లీనంగా అన్నిటా ఉన్నది నేనే, ఇవన్నీ చెప్పాడు. చెప్పాక విరాట రూపాన్ని చూపించాడు. అందుకే ఇక్కడ ఇది చూసావు, ఇది చాలా భయంకరమైనది. ఎందుకు? అన్నీ ఒక్కసారిగా కనిపిస్తున్నాయి. సృష్టి కనిపిస్తుంది, పోషణ కనిపిస్తుంది, లయం కూడా కనిపిస్తుంది, మళ్ళీ పునః సృష్టి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. పైగా ఇంతమంది యోధుల నోట్లోకి వెళ్ళిపోతున్నారు అగ్నిముఖత, జ్వాలలు కమ్ముతున్నట్టుగా ఉన్న వీళ్ళందరూ కూడా లోపలికి అంత వేగంగా వెళ్ళిపోతున్నారు. అటుపక్షాన ఉన్నవాళ్ళు ఇటుపక్షాన, ఇవన్నీ అక్కడ చూసావు నువ్వు. ఇంత ఘోరమైన రూపము, ఈదం, నా యొక్క ఈ విధమైన విరాట రూపం, సకల సృష్టి ఇక్కడ నువ్వు చూసావు. వ్యప్యేతభిః అంటే భయాన్ని విధి, అన్నీ నువ్వు చూసావు, నేను చూపించాను. అంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఇక్కడ నీకు కనిపిస్తుంది, చూపించేది నేను. అందుకు నీకు భయం అక్కర్లేదు, భయరహితంగా ఉండు. ప్రీతమనాహ, భయరహితంగా ఉండు, ప్రసన్న చిత్తుడివై ఉండు, ఆనందానికి లోబడేందుకు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీ పట్ల నేను ప్రసన్నున్నయ్యాను కాబట్టి నీ ఒక్కడికే చూపించాను, ఇంకెవ్వడు దీన్ని చూడలేదు. అందుకని ఆనందానికి లోబడు, భయాన్ని విడిచిపెట్టు, ప్రసన్న చిత్తంతో ఉండు. పైగా ఇవన్నీ చెప్పి ఇవన్నీ చేశాను, ఇంకా నువ్వు అంత భయపడటానికి కూడా అవసరం కూడా లేదు. ఎందుకు? పునస్త్వం తదేవ మే, పునస్త్వం అంటే మళ్ళా నీవు. అంటే ఇంతకుముందు ఏదైతే విరాట రూపం చూపించాడో అది కూడా ఎందుకు చూపించాడు? నాకు అర్హత ఉంది, నాకు పాత్రత ఉంది అని నీవు నాకు నిజంగా అనుగ్రహించాలనుకుంటే అది చూపించు అన్నాడు. అడిగిన కారణంగానే వాత్సల్యంతో చూపించాడు. అలాగే ఇప్పుడు కూడా భయాన్ని వదిలేసేయి, భయరహితంగా ఉండు, పైగా ప్రసన్నుడుగా ఉండు, మంచిగా ఆనందంగా ఉండు. ఎందుకు? మళ్ళీ నీ యొక్క కోరిక మేరకే. మే రూపమిదం ప్రపశ్య, నా ఈ యొక్క విరాట రూపం నుంచి మళ్ళీ నువ్వు చూడాలనుకున్న ఆ చతుర్భుజ రూపంలోకి మారుతాను అన్నాడు. ఆ భయం వస్తుందన్నావు ఆ రూపం చూస్తే, అది మానేసి ఇది చూపిస్తాను, ఇంకా భయానికి నువ్వు లోబడక్కర్లేదు అని చెప్పాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, మాతే వ్యధా మాచ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృక్తిదం వ్యపేతవేహి ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకరమైన రూపాన్ని చూసి నువ్వు ఎట్లాంటి బాధకి కానీ మోహానికి కానీ గురి అవ్వకు. ఆ భయాన్ని వదిలేసి ఆనందంగా ఉండు, ప్రసన్నమైన మనస్సుతో ఉండు. నువ్వు అడిగిన మళ్ళీ ఆ రూపాన్ని నుంచి ఉపసంహరించుకుని శంఖచక్ర గదా పద్మాలతో ఉన్న నా చతుర్భుజ రూపాన్ని నీకు చూపిస్తున్నాను, అది చూడు, ఆ భయాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. ఇప్పుడు అన్నీ పరమాత్మ అయినప్పుడు ఎలా అయితే చరాచర జీవరాశులు పరమాత్మే, చిన్న చీమ దగ్గర నుంచి ఆ మహా పెద్దగా ఉన్నది ఏ జీవరాశి అయినా ఇటు మానవులైనా సరే అన్నీ పరమాత్మ యొక్క సృష్టిలో భాగమే. అన్నిటికన్నా భయంకరమైన వాడు, అన్నిటికన్నా మనం భయపడాల్సింది ఎవరికి ఎంత దుస్థితి వచ్చేసిందంటే మానవుడికే భయపడాలి. ఎందుకంటే ఇతర ఏవి చూసినా సరే దాని జీవితాన్ని అది ప్రకృతిలో లీనమై అది కొనసాగిస్తూనే ఉంటుంది. ఆకలేస్తే తింటుంది, లేకపోతే పడుకుంటుంది, అంతకు మించి ఏమీ చెయ్యం. కానీ ఏదైతే జ్ఞానమైనది అమూల్యమైనది మానవులకి ఇచ్చాడో పరమాత్మ, దాన్ని సద్వినియోగం చేసుకోవటం కన్నా దుర్వినియోగం చేసుకోవటానికి ప్రథమంగా ఉంటాము. పైగా ఆ దుర్వినియోగం ఎలా చేస్తాం? నేను బాగుంటే చాలు, నాకు లభిస్తే చాలు, నాకు ఈ లభించే క్రమంలో, నేను లాభాన్ని పొందే ఈ క్రమంలో ఎవరినైనా బాధించటానికి, ఎవరినైనా హింసించడానికి వెనుకాడకుండా కూడా నేను కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాను. అందుకే ఏది అవసరము ఏది అవసరం లేదన్న విచక్షణ ఉండాలి. అందుకే సాధారణంగా ఎవరికి ఎన్నెన్నో యజ్ఞాలు, యాగాలు, వేదాలు అధ్యయనము, దానాలు, ధర్మాలు, తీవ్ర తపస్సులు చేసిన వాళ్ళకు కూడా ఈ మానవ లోకంలో దుర్లభమైన దాన్ని నీకు నేను చూపించాను. అయినప్పటికీ మళ్ళీ భక్తుల పట్ల వాత్సల్యంతో ఉన్నవాడు పరమాత్మ, భక్త వాత్సల్యుడు. నాకు అన్నీ అర్థమవుతున్నాయి కానీ అది చూస్తే నాకు చంచలత్వం వచ్చేస్తుంది, స్థిరత్వాన్ని కోల్పోతున్నాను, అలజడిప్రాయంగా ఉంటుంది. నీ తత్వం అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతున్నాయి, కానీ ఇది నేను ఇంకా చూడలేను, నా వల్ల కాదు, అందుకని ఉపసంహరించుకోవా అని బతిమాలాడు. దీనికి కూడా లొంగాడు పరమాత్మ. అందుకే ఇంకా నువ్వు భయపడక్కర్లేదు. నీ మనస్సునంతలాగా నువ్వు బాధించుకోకు, నువ్వు వీరుడివి కదా. వీరుడికి భయం అంటే ఏమిటో తెలీదు, భయపడేవాడు వీరుడు ఎందుకు అవుతాడు? అందుకని ఈ నా రూపాన్ని చూసి ఇంకో భయానికి లోనవ్వకుండా చాలా ఆనందంగా నన్ను చూడు. ఇప్పుడు కూడా ఇంతకు ముందు కోరిందే చూపించాను కానీ నీకు భయానికి లోబడ్డావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు కోరిందే నేను చూపిస్తున్నాను కానీ ఆ భయపడక్కర్లేదు. అందుకని నీ కళ్ళు తెరిచి చూడు. పులిపిల్లని ఆడించడం సాధారణం, ఎందుకంటే పిల్లిపిల్లకి పులిపిల్లకి పెద్ద తేడా ఏమి అనిపించదు చిన్నగా ఉన్నప్పుడు. కానీ అది పెరిగే కొద్దీ పుల్లితో నేను పిల్లితో పరాచకాలు ఆడినట్టుగా ఆడితే కుదరదు. దాన్ని ఎంత నేను పాలు పోసి పెంచినా సరే అది ఏమవుతుంది, దానికి ఒక్కసారి రక్తం వాసన తెలియనంత వరకే. ఒక్కసారి రక్తాన్ని చవి చూసిందంటే నా ప్రాణాలు కూడా దక్కే అవకాశం ప్రశ్నార్థకమే. పులిని ఆడించేవాడు పిల్లిలాగే అనుకుంటాడు, దాన్ని చక్కగా ఈయన క్రమశిక్షణలో ఉంటుంది, ఆయన ఆడిచ్చేస్తాడు. మనకి మాత్రం అది చచ్చేంత భయాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ పరమాత్మకు అన్నీ సాధారణమే. ఎందుకంటే సంకల్ప మాత్రంతో చేస్తాడు, దేనితోనూ సంపర్కం అక్కర్లేదు, దానికి దేనితోనూ ఏమీ పని లేదు. అన్నీ ఆయన మీద ఆధారపడి ఉన్నాయి కానీ ఆయన దేని మీద ఆధారపడి లేడు. అందుకని ఆయనకి ఇవేమీ ఉండవు. గుణాతీతుడు, అలాగే సర్వాతీతుడు, నామాతీతుడు, రూపానికి అతీతుడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. ఇలాంటి వికారాలు లేవు. అలాగే చంచలతో అంతకన్నా లేదు, చాలా స్థిరంగా ఉంటాడు ఎప్పుడు. సచ్చిత్ ఆనంద స్వరూపము. అనంతమైన ఆ పరమాత్మ, విశ్వమంతా సర్వవ్యాపిగా అంతే పరిమాణంలో ఉన్న ఆ పరమాత్మ ఆయన ఉండగా భయం ఎందుకు? అందుకే కాలస్వరూపాన్ని నేనే అన్నాడు. విశ్వానికి రూపం నేనే, అంత అంతరంగికంగా బాహ్యంగా ఉన్నది నేనే, నేను కానిది నేను లేనిది ఏదీ లేదు. దేని చూసి వణికిపోతున్నా, వణికెందుకు వస్తుంది నీకు? అందుకని భయపడకు, కళ్ళు తెరిచి చూడు. ఏదైతే చూస్తే భయానికి లోబడుతున్నా అన్నావో అది నేను ఉపసంహరించుకుని నువ్వు చూడాలన్న కోరికతో ఏదైతే తహతహలాడుతున్నావో అదే రూపాన్ని చూపిస్తాను. ఆ విరాట రూపాన్ని ఒక వైశిష్టతని గుర్తించుకో. అది సాధారణమైనది కాదు, అందరికీ లభించేది కాదు, దుర్లభము. దాన్ని చూసి మోహం పొందుతున్నావు, అది సరైనది కాదు.
అందుకే ఈ మోహానికి నిన్ను దూరం చేయటానికి మళ్ళీ నీ కోరిక మేరకే చతుర్భుజ రూపాన్ని నేను చూపిస్తున్నాను. భయానికి భ్రాంతికి లోపడితే మనం చేయవలసిన కర్మలు మనం సరిగ్గా చెయ్యలేము. భయరహితంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, తృప్తిగా ఉన్నప్పుడు అవలీలగా ఏదన్నా చెయ్యటానికి ఆ శరీరం సహకరిస్తుంది. అదే శక్తి, అయ్యే విద్యలు అన్నీ నేర్చుకుని ఉన్నాను, కానీ భయం ఆవరించినప్పుడు ఏమవుతుంది? బుద్ధి మందగిస్తుంది. ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు డాక్టర్ సంగతి వదిలేద్దాం, వాళ్ళు పాపం రక్తాన్ని చూస్తూనే ఉంటారు. మామూలుగా సాధారణంగా ఉన్న వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. కాకపోతే కొంతమందికి వాళ్ళ చేతికి చిన్నగా ఎక్కడన్నా కట్ అయినా సరే ఆ రక్తాన్ని చూస్తే వాళ్ళకే స్పృహ కోల్పోతారు. వాళ్ళు ఇంకో రక్తాన్ని, వేరే వాళ్ళది ఏదైనా అయిందంటే వాళ్ళు ముందు ఆ రక్తాన్ని చూసి వీళ్ళే స్పృహ, దెబ్బ తగిలినాడు బాగానే ఉంటాడు, వీళ్ళు రక్తాన్ని చూస్తే స్పృహ కోల్పోతూ ఉంటారు. కొంతమందికి ఉంటాయి కొన్ని కొన్ని. కొంతమంది ఎత్తుల మీద నుంచుంటే స్పృహ కోల్పోతారు, భయం వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది. అలాగే మనకి కొన్ని చూడటం ఇష్టం, కొన్ని చూడకుండా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎలా అయితే రక్తం చూడబుద్ధి కాదు, గాయాలు చూడబుద్ధి కాదు, యాక్సిడెంట్లు చూడలేము మనం, కొంతమంది బాధపడుతుంటే చూడలేము, మరణాన్ని చూడలేము మనం. పెళ్ళిని ఆస్వాదించినట్టుగా ఎవరైనా మరణం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి అలా ఆస్వాదిస్తామా? లేదు. అలాగే ఇక్కడ తనకి బాగా ప్రియమైన తన పితామహుడు కానీ, తనకి విద్య నేర్పిన గురువులు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ విరాట రూపంలో వెళ్ళిపోతుంటే బాధేస్తుంది. ఏ బాధ అయితే అక్కడ ఇరు సైన్యుల మధ్య నిలవవు, అందరినీ నేను చూస్తాను, ఎవరెవరు వచ్చారో యుద్ధానికని చాలా చక్కగా ధైర్యంగా పలికాడు, కానీ ఒక్కసారి వాళ్ళని చూసేసరికి నీరుగారిపోయాడు. అంటే ఇటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మరణిస్తారే, వాళ్ళు నా వాళ్లే కదా, నా బంధువు కానివాడు ఎవడున్నాడు, అందరూ నా వాళ్లే, వీళ్ళందరూ చచ్చిపోతే ఏంటి పరిస్థితి అన్న భావన కలిగింది. ఇప్పుడు కూడా విరాట రూపంలో భీష్ముడు ఎవరికైతే ఇచ్ఛానుసారంగా మరణం ఉన్నదో అటువంటి వాడే వెళ్ళిపోతున్నాడు, దానికి విద్య నేర్పిన గురువు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి మృత్యు అసాధ్యం అనుకున్నాడు, కానీ ఈ మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నారు. అది చూసి ఇంకా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చిందంటే బాధ అనిపిస్తుంది, కానీ నిజంగా మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, మనకి బాగా ఇదిగా ఉన్న వాళ్ళకి అయ్యిందంటే అందులోంచి తేరుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది మనకి. ఎందుకంటే వాళ్ళకితో మనకి కాస్త అనుభవం ఉంది, కొన్ని కొన్ని వాళ్ళతో మనం పంచుకున్నాము, అవి మనకి ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి. అది ఇంకా బాధగా ఉంది. అందుకే ఇంత ఉభయ సేనుల్లో కొన్ని అక్షోహీనుల అపారమైన సేన ఉంటే అందరూ కూడా అందులోకి ఆ ముఖంలోకి వెళ్ళిపోతున్నారు. పైగా వాళ్ళందరూ కూడా అంతలాగా వెళ్ళిపోతుంటే ఇంకా బాధేస్తుంది. అవన్నీ చూడటానికి అందుకు ఇష్టపడట్లేదు. ఇప్పుడు మరణం అన్నది అందరికీ తెలిసిందే. రేపొద్దున నేను ఇల్లు కట్టుకుంటానని ఇల్లుని ఊహించుకుని నేను దానికి మించి ఇలాగ 4, 5 ఆప్షన్ చేసి పెట్టుకుంటాను. అంతేగాని నేను ఇలా చచ్చిపోవాలి, అలా చచ్చిపోవాలి, చచ్చాక నాకు ఈ బట్టలేయండి అని ఎవడన్నా డిజైన్ చేసుకుంటాడా? చెయ్యగలమా? ఆ ఊహే మనకి నచ్చదు. ఇంకెవళ్ళెవరైనా మాట్లాడుతుంటే అలా మాట్లాడకు అంటాం. అదే ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అనుకోండి, మండపం ఇలా ఉండాలి, ఈ పువ్వు ఇక్కడ పెట్టాలి, ఆ పువ్వు ఇక్కడ పెట్టాలి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాం. నేను చచ్చాక కూడా వేడుకలాగా చేయండి అని చెప్పి దాని గురించి నేను ఇప్పటి నుంచే చిత్రీకరించి అన్నీ చెప్పగలనా? నేను చెప్పలేను, అవతలోడు కూడా తీసుకోలేడు. సాధారణంగా ఇవన్నీ ఆ మృత్యుముఖంలో చొరబడటం కానీ, మృత్యు గురించి ఆలోచించటం కానీ, దాన్ని అంగీకరించటం కానీ ఆ మనస్సు తీసుకోదు. అందుకని దాన్ని మనము తోసివేస్తూ ఉంటాము. కానీ పరమాత్మ సృష్టిని ఎలా చేశాడో, పోషణ ఎలా చేస్తున్నాడో, లయాన్ని కూడా అలాగే చేస్తాడు. ఎలా అయితే నిన్ను భేదభావం లేకుండా సుఖదుఖాల్ని అన్నీ సమానంగా తీసుకోమన్నాడు, జననమైనా మరణమైనా పరమాత్మకి దేంతోనూ సంబంధం లేదు, అన్నీ పరమాత్మమయమే. అందుకే నీ వంటి వీరులు ఇట్లాగా భయపడకూడదు. ఇన్ని యుద్ధాలు చేసుంటాడు, కానీ ఈ యుద్ధానికే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఉన్నవాడు బంధువే, బయటవాడు ఎవ్వడూ కాదు. అక్కడ మనసు అంగీకరించట్లేదు, కలిచి వేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరింట్లో నేను పెరిగానో, ఎవరి పట్ల ఇప్పుడు నా తల్లిదండ్రులతోనే నేను యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా మనసు అన్నవాడికి ఎలా ఉంటుంది అంటే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటారు, చేయటానికి ఇష్టపడరు, సాహసించరు. ఇక్కడ తనకి విద్య నేర్పిన గురువు, అలాగే తండ్రి మరణిస్తే అందరినీ ఆదుకున్నవాడు ఆ భీష్మ పితామహుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం చేయబట్టం, పైగా అక్కడ వాళ్ళకి జరిగే పరిణామం అన్నది కళ్ళారా చూస్తున్నాడు, అందుకు బాధేస్తుంది. అయితే బాధపడాల్సింది ఎందుకు లేదని అంటే, పుట్టుకకి కారణం నేను, పోషణకి కారణం నేను, మరణానికి కారణం నేను. ఈ మధ్యలో ఉన్నదానికి భయపడినప్పుడు ఆ చివరిదానికి ఎందుకు భయపడుతున్నావు? కాలానుగుణంగా ఇప్పుడు నీకు భయం వేసినా భయం వేయకపోయినా నువ్వు వెళ్ళిపోవాల్సిందే, నువ్వే కాదు అందరూ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోకుండా ఎవడు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోడు. అందుకే నువ్వు వీరుడివి, క్షత్రియుడు, యుద్ధం చెయ్యటం అన్నది నీ ధర్మం. ఎలా అయితే వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం అన్న ధర్మం,
అయ్యో నేను భూమిని దున్నుతున్నానే అంటే దున్నకుండా నాటుతాడా? అవన్నీ చేయకుండానే పంట వస్తుందా? అలాగే యుద్ధం చేయాల్సిన వాడు యోధుడు, క్షత్రియుడు, నేను బాణాలు వెయ్యాలి అంటే వెయ్యాలి యుద్ధానికి దిగిన తర్వాత. నెమలీకతో పట్టుకుని చేస్తే కుదరదు కదా. ఆ బాణాలన్నది వెయ్యాలి, తీవ్రంగా చేయాలి, చాలామందిని చంపాలి, చాలా గాయాలకి లోబడాలి, వాళ్ళు ఏసైవి తట్టుకోవాలి, ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెట్టి, అంటే ఈ భయం కారణంగా ఇప్పుడు చూసేదాన్ని చూసి కూడా నువ్వు భయానికి లోబడచ్చు. అందుకని నీవు ఏదైతే చూడాలనుకుంటున్నావో ఇదే విరాట పురుషుడు స్థానంలో, ఇదే విరాట రూపంలో దానికి మారుగా మళ్ళీ అది తొలగించి ఇప్పుడు నీకు చతుర్భుజ రూపాన్ని నేను చూపిస్తున్నాను. అందుకని ఆనందంగా చూడు, ఇంకా భయానికి తావు లేదు. ఇది చూడాలన్న తీవ్రత ఉంది కదా, అందుకని ఆ భయాన్ని విడిచిపెట్టు, అప్పుడు దీన్ని నువ్వు ఆస్వాదించగలవు. తన చతుర్భుజ రూపాన్ని దర్శించేలాగా ఆజ్ఞాపించాడు. ఆ భయం అన్నది తొలగించుకుని దాన్ని నిర్భయంగా ఆనందంగా చూడమని చెప్పాడు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 49 శ్లోక సంపూర్ణం.